హే గైస్! ఈ వీడియోలో మనము డాకర్ వాల్యూమ్స్ గురించైతే డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ వీడియోలో అయితే మనము డాకర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, డాకర్ కమాండ్స్, డాకర్ లాగ్స్ వీటి గురించైతే డిస్కస్ చేసాము. డాకర్ వాల్యూమ్స్ అంటే ఏం లేదు. ఒకసారి డాకర్ పీఎస్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మైసీక్వెల్ అనేది అప్‌లో ఉంది. నేను ఒకసారి ఇది రిమూవ్ చేశాను అంటే మైసీక్వెల్ కంటైనరు, ఈ కంటైనర్‌లో ఉన్న డేటా అంతా డిలీట్ అయిపోతదనమాట. మనకి ఈసీ2 ఇన్‌స్టాన్స్‌లో వాల్యూమ్స్ ఎలా ఉంటాయో, ఈబీఎస్ వాల్యూమ్స్ అట్లాగే ఈ డాకర్‌లో వాల్యూమ్స్ అనేవుంటాయి. వాల్యూమ్స్ అంటే ఒక సెపరేట్ స్టోరేజ్ డివైస్ ఏముండదు. దానికొక మనం డైరెక్టరీ క్రియేట్ చేసేసి, ఆ డేటా అంతా ఆ డైరెక్టరీలో స్టోర్ చేస్తామనమాట. అప్పుడు ఇన్ కేస్ మనం ఈ కంటైనర్ రిమూవ్ చేసినా కూడా, ఆ డేటా అనేది అలాగే ఉంటది. అందుకనే మనం డాకర్ వాల్యూమ్స్ అయితే యూజ్ చేయాలి. మనం యాక్సిడెంటల్‌గా కంటైనర్ ఐడీ రిమూవ్ చేసామంటే, అందులో ఉన్న డేటా అంతా పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతది. సో, ఈ వీడియోలో మనము ఈ మైసీక్వెల్ ఇన్‌స్టాల్ చేస్తాను. ఒకసారి మళ్ళీ అన్ని రిమూవ్ చేసేస్తాను ఒక్కసారిగా. డాకర్ పీఎస్ -a ఇక్కడ మొత్తం ఎన్నున్నాయంటే 4 వరకున్నాయి. డాకర్ ఆర్ఎం ఇక్కడ మొత్తం ఒక్కసారిగా రిమూవ్ చేసేస్తాను. కాపీ, పేస్ట్, స్పేస్ ఇచ్చేసేయండి. కాపీ, పేస్ట్ ఒకటి, 2 ఉన్నాయి. స్పేస్ ఇచ్చేయండి. ఎంటర్ క్లిక్ మైసీక్వెల్ కంటైనర్ ఈస్ రన్నింగ్. 2 అయితే అవ్వలేదు. డాకర్ పీఎస్ -a సెలెక్ట్ చేస్తాను. 2 ఉన్నాయి. వీటిని స్టాప్ చేద్దాం. డాకర్ ఎస్‌టిఓపి స్టాప్ కంటైనర్ ఐడీ ముందు స్టాప్ చేద్దాం. స్పేస్ ఇచ్చేసి కాపీ చేసి ఇది కూడా ఇక్కడ పేస్ట్. అన్నీ అయితే స్టాప్ అయిపోయినాయి. పీఎస్ -a స్టాప్ అయితే అయిపోయినాయి అన్నీ. ఇప్పుడు మళ్ళీ రిమూవ్ చేద్దాం అన్నీ. ప్రీవియస్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. 4 ఉన్నా కూడా ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేసేసుకోండి. ఎర్రర్ వచ్చేసింది చూడండి. ఎందుకంటే అవి ఆల్రెడీ ప్రీవియస్‌గా డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు పీఎస్ -a ఏమైతే లేవు. స్క్రీన్ అనేది క్లియర్ చేస్తాను. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ యాక్చువల్‌గా 2 ఇమేజెస్ అయితే ఉంటాయి. ఒకటి మైసీక్వెల్, ఒకటి ఎన్‌జినిక్స్. ప్రీవియస్ వీడియోలో మైసీక్వెల్ ఇన్‌స్టాల్ చేశాను. మీరు డాకర్ హబ్‌లో ఎళ్ళేసి మైసీక్వెల్ సెర్చ్ చేసుకోండి. ఇదొస్తది. అఫిషియల్ ఇమేజ్. పుల్ చేసుకోవడానికి ఇదనమాట పుల్. ఇక్కడ మనకి డాక్యుమెంటేషన్ ఉంటది. ఇంకా ట్యాగ్స్ కూడా ఉంటది. డిఫరెంట్ వెర్షన్స్ కావాలి అనుకుంటే మనకి. కిందకెళ్తే మనకి ఎలా యూజ్ చేయాలి ఈ ఇమేజ్‌ని. ఇక్కడ ప్రీవియస్‌గా మనం యూజ్ చేసాం చూడండి. మైసీక్వెల్ రూట్ పాస్వర్డ్. రూట్ పాస్వర్డ్ వచ్చేసి ఇది. ఇక్కడ అంటే ఈ అంటే ఎగ్జిక్యూట్ అని అర్థం. సమ్‌టైమ్స్ అంటే ఇక్కడ ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్ గూడా వస్తది. హైఫన్ వి ఉండొచ్చు మేబీ ఇక్కడ. హైఫన్ వి సరే మనం మైసీక్వెల్ ఇమేజ్‌ని ఇన్స్పెక్ట్ చేద్దాము. డాకర్ ఇన్స్పెక్ట్ మైసీక్వెల్ మనకి జేసన్‌లో లోడ్ అవుతది. ప్రీవియస్‌గా లాగ్స్ వీడియోలో చేసున్నాననమాట. సో, కిందకి డౌన్ చేద్దాం. ఎన్వైర్న్‌మెంట్ పాత్ ఇది. వెర్షన్ సీఎంటీ అండ్ ఎంట్రీ పాయింట్. ఈ 2 ఏంటి అంటే ఒకసారిగా వర్క్ అవుతాయి. ఎప్పుడైతే మనం డాకర్ రన్ ఎంటర్ చేస్తామో, ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసేదొచ్చేసి సీఎండీ అనమాట. ఇక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి చూడండి. వేర్ లివ్ మైసీక్వెల్. ఈ డైరెక్టరీలో దీని యొక్క డేటా అంతా ఉంటదనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మైసీక్వెల్ ప్రాసెస్ అయితే రన్ చేద్దాం. కంటైనర్ ఐడీ అయితే క్రియేట్ అవుతది. ఇక్కడ పోర్ట్ నంబర్ ఒకసారి చూద్దాం. పోర్ట్ రన్ అయిన తర్వాత వస్తదిలెండి. స్క్రీన్ అనేది క్లియర్ చేస్తాను నేను. యాక్చువల్‌గా ఇది వాల్యూమ్ పాత్ ఎక్కడ వేర్ లివ్ టీసీపీ 3306 పోర్ట్ వచ్చి వాల్యూమ్ వేర్ లిబ్ మైసీక్వెల్. గుర్తుపెట్టుకోండి వేర్ లిబ్ మైసీక్వెల్. స్క్రీన్ అనేది క్లియర్ చేస్తాను. ఇప్పుడేం చేస్తానంటే ఇక్కడ ఏమేం ఫోల్డర్స్ ఉన్నాయో చెక్ చేస్తాను నేను. ఇక్కడ ఏం ఫోల్డర్స్ అయితే లేవు.
ఇక్కడ మేక్ డైరెక్టరీ ఎంకేడిఐఆర్ DB01 డేటా. డేటాబేస్ 01 డేటా. సో, డైరెక్టరీ అయితే క్రియేట్ చేశాను. ఎల్ఎస్ డైరెక్టరీ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు నేను డాకర్ ఇమేజెస్ చెక్ చేస్తాను. సో, మైసీక్వెల్ ఒకటుంది గదా! సో, దీన్నైతే రన్ చేద్దాం ఇప్పుడు. డాకర్ రన్ నేమ్ మైసీక్వెల్. ఓకే. డీబీ01 నేను ఇస్తాను. డీబీ01 నేమ్ వచ్చేసి డీబీ01 ప్రాసెస్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి -e ఎక్స్‌పోర్ట్ వాల్యూ. ఎక్స్‌పోర్ట్ వాల్యూ వచ్చేసి అది రూట్ పాస్వర్డ్ మైసీక్వెల్ రూట్ పాస్. దీన్నైతే కాపీ చేసుకున్నాను. పేస్ట్ ఇస్తా. ఈక్వల్ టు పాస్వర్డ్ వచ్చేసి 1234 అని ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్స్ -v. -v అంటే వాల్యూమ్స్. ఈ ఫోల్డర్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయాలి. అది ఎక్కడుంటదంటే /home/ubuntu యూజర్. ubuntu/db01 డేటా. ఒకసారి సింటాక్స్ చూద్దాము. ఇక్కడ db01 ఉంది కదా! డేటా కోలన్ మనకి డిఫాల్ట్ వాల్యూమ్ లొకేషన్ వచ్చేసి var/lib mysql l స్లాష్ పోర్ట్ ఫైనల్‌గా -p పోర్ట్ వచ్చేసి పోర్ట్ నంబరు 3030 ఇస్తాను. ఐడీ ఇవ్వాలి కదా! మామూలుగా హెచ్‌టిటిపికి అయితే 80 పోర్ట్ వస్తది. యాక్చువల్‌గా నేను ప్రీవియస్‌గా యాడ్ చేశాను. ఇట్ ఇన్‌బౌండ్ రూల్స్ మైసీక్వెల్‌కి 327 డబల్ 6 3306 3306 స్పేస్ ఇచ్చేసి ఎస్‌క్యూఎల్ ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. ఓకే. సారీ ఇది నేను -d ఇవ్వలేదు నేను. ఇది ఫ్రంట్ ఎండ్‌లో లోడ్ అవుతుంది ఇది. ఫ్రంట్ ఎండ్‌లో లోడ్ అవుతుంది. ఎనీవే ఇది క్యాన్సిల్ చేద్దాం. కంట్రోల్-సి క్లిక్ చేస్తే క్యాన్సిల్ అవుతది. ఇది మనకి లాక్స్ అన్ని డిస్‌ప్లే చేస్తది చూడండి డీబగ్‌కి. సో, -d ఇచ్చుండాల్సింది నేను బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యేది. కంట్రోల్-సి క్లిక్ చేస్తాను. -d స్పేస్ ఇచ్చేసి -d ఎంటర్ క్లిక్ చేయండి. ఓహ్! DB01 ఆల్రెడీ ఇన్ యూజ్ కంటైనర్స్ ఓకే. డాకర్ -a అది ఎట్లాగో ఎగ్జిట్‌లో ఉంటది. అప్ అబౌట్ ఎ మినిట్. సో, దీన్ని డిలీట్ చేసేస్తాను నేను ఎందుకైనా. డాకర్ ఆర్ఎం ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. ఏదో ఇట్లా వీడేదో మిస్టేక్ చేసుకున్నట్లు అడగబాకండి. ఇది ఖచ్చితంగా ఎవరికైనా వచ్చేవే ఇవి. ఇలా వస్తేనే మీకు నెక్స్ట్ టైమ్ మీరు డీబగ్గింగ్ చేసుకొని చేస్తారనమాట. సో, ఇది ఊరికే వచ్చేది కాదు ఇది నార్మల్‌గా. కంటైనర్ ఈస్ రన్నింగ్. అది రన్నింగ్‌లో ఉంది. స్టాప్ చేయాలి దాన్ని మళ్ళీ. ఎస్‌టిఓపి స్టాప్. సో, స్టాప్ అయింది. మళ్ళీ రిమూవ్ చేస్తాను. సో, స్క్రీన్ అనేది క్లియర్ చేస్తా. నెక్స్ట్ ఫైనల్‌గా ఆ కమాండ్ అనేది రన్ చేస్తాను. సో, ఆ కమాండ్‌లో -d ఉండేలా చూసుకోండి. ఎంటర్ క్లిక్ చేయండి. అదేంటంటే రన్నింగ్‌లో ఉంది. డాకర్ పిఎస్ ఫైనల్‌గా కంటైనర్ అనేది క్రియేట్ అయిపోయి అది అప్‌లో ఉంది చూడండి. ఇది కంటైనర్ నేమ్ DB01 పోర్ట్ వచ్చేసి 3030కి ఇచ్చాను. ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఎల్ఎస్ క్లిక్ చేద్దాము. ఈ డైరెక్టరీకి మనం పెట్టామనమాట డేటా అనేది. ఇక్కడ మీరు కమాండ్ చూడండి. డైరెక్టరీ హోమ్ ఉబుంటు DB01 సో, డైరెక్టరీ ఓపెన్ చేద్దాం. ఎల్ఎస్ DB01 యాహ్! కొన్ని ఫైల్స్ అయితే వచ్చినాయి చూడండి. ఈ.pem, మైసీక్వెల్, సర్వర్ అండు, సర్వర్ సర్టిఫికేషన్, క్లయింట్‌కి, క్లయింట్ సెట్ అంటే మైసీక్వెల్ రిలేటెడ్ ఫైల్స్ అన్నీ ఇంకా డేటా అంతా ఈ డైరెక్టరీలో ఉంటది. మనం డేటాబేస్‌లు క్రియేట్ చేసినా గూడా ఇంక ఈ డేటాలో ఉంటది. ఇన్ కేస్ మనం ఈ కంటైనర్ రిమూవ్ చేసినా గూడా ఈ డేటా అనేది అలాగే ఉంటది. సో, ఒకసారి మనం ఈ కంటైనర్ లోపలికైతే ఎళ్దాము. సో, కంటైనర్ లోపలికెళ్ళడానికి మనం ప్రీవియస్ వీడియోలో చేసాం. డాకర్ exec -it కంటైనర్ ఐడీ పేస్ట్ చేయండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. లాస్ట్‌లో వచ్చేసి అది షెల్ ఉండేది బిన్
స్లాష్ బాష్ ఎంటర్ క్లిక్ బాష్ 4.4.4 సూడో మెన్షన్ చేస్తే బెటర్. ఎగ్జిట్ క్లిక్ చేద్దాం. సూడో ఎంటర్ చేయండి. సూడో బాష్ 4.4. ఒకసారి ఎల్ఎస్ క్లిక్ చేద్దాం. ఇందులో ఉన్న ఫోల్డర్స్ అన్నీ వస్తాయి. వేర్ లిబ్ ఇక్కడ చూడండి బిన్, డెవ్. దీని ఫోల్డర్ వచ్చేసి డిఫాల్ట్ ఫోల్డర్ డైరెక్టరీ వచ్చేసి వేర్ లిబ్ ఎల్ఎస్ స్లాష్ వేర్ లిబ్ స్లాష్ మైసీక్వెల్ క్లిక్ చేయండి. సో, ఈ డైరెక్టరీలో ఏదైతే డేటా ఉంటదో ఈ డేటా అనేది గూడా మనం క్రియేట్ చేసాం గదా! డీబీ01 డేటా సేమ్ అదే ఫోల్డర్స్ ఉంటాయి చూడండి. సో, ఈ యూజర్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోతాను. ఈ కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయిపోతా. ఎగ్జిట్ మన లో మన నార్మల్ ఉబుంటూకైతే వచ్చాము. సో, ఈ స్క్రీన్ అనేది క్లియర్ చేస్తా. స్క్రీన్ అనేది క్లియర్ చేస్తాను. డాకర్ పీఎస్ సో, సర్వీసెస్ రన్నింగ్‌లో ఏవున్నాయి కంటైనర్స్. సో, దీన్ని నేను రిమూవ్ చేస్తాను. ఇప్పుడు డిలీట్ చేసేస్తాను చూడండి. సో, ఫస్ట్ డిలీట్ చేసే ముందు స్టాప్ చేయాలి మనం. డాకర్ స్టాప్ T6 ట్యాబ్ వర్క్ అవుతుంది కాదు. స్టాప్. సో, స్టాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు రిమూవ్ చేద్దాం. ఆర్ఎం డాకర్ పీఎస్ చెక్ చేద్దాం ఒకసారి. పీఎస్. సో, ఏం ప్రాసెస్ అయితే లేవు. కంటైనర్స్ అయితే రన్నింగ్‌లో ఏం లేవు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎల్ఎస్ క్లిక్ చేస్తాను. సో, ఎల్ఎస్ డీబీజీ డేటా అలాగే ఉంది చూడండి. అంటే మనం కంటైనర్స్ డిలీట్ చేసినా గూడా ఇట్లా వాల్యూమ్ మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం. ఇది వాల్యూమ్ అనేది హోస్ట్‌లో ఉంది. అంటే హోస్ట్ అంటే ఇప్పుడు మనం వర్చువల్ మెషిన్ ఉంది గదా! సో, దాన్ని హోస్ట్ అంటారు. హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, ప్రీవియస్‌గా మనం జూసింది కంటైనర్‌లో అనమాట. సో, కంటైనర్‌లో ఉన్న డేటా అనమాట ఇది. కంటైనర్ ఎప్పుడైతే డిలీట్ చేస్తామో, ఆ కంటైనర్‌లో ఉన్న డేటా గూడా లాస్ అయిపోతది. సో, అందుకనే మనం ఎప్పుడైనా ఒక కంటైనర్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా దానికి వాల్యూమ్ డైరెక్టరీ ఖచ్చితంగా అటాచ్ చేయాలి. లేదంటే ఆ కంటైనర్ డిలీట్ చేసాము అంటే ఆ డేటా అంతా లాస్ అయిపోతాం. రియల్ టైమ్‌లో అయితే. సో, ఈ స్క్రీన్ అనేది క్లియర్ చేస్తాను. సో, ప్రీవియస్‌గా అయితే మనము మేక్ డైరెక్టరీ ఎంకేడీఐఆర్ యూజ్ చేసి ఫోల్డర్ అయితే క్రియేట్ చేసినాం గదా! ఈ ఫోల్డర్ అనేది ఎంకేడీఐఆర్ యూజ్ చేసి క్రియేట్ చేసాం. అలాగే డాకర్‌కి ప్రీ డిఫైన్డ్ కమాండ్ అయితే ఉంది. వాల్యూమ్, వాల్యూమ్ వరకే డాకర్ వాల్యూమ్ ఎంటర్ చేయండి. సో, మనకి హెల్ప్ అనేది డాక్యుమెంటేషన్ ఓపెన్ అవుతది. ఇక్కడ కమాండ్స్ డాకర్ క్రియేట్ ఏ వాల్యూమ్, డాకర్ ఇన్స్పెక్ట్, డాకర్ ఎల్ఎస్ వాల్యూమ్స్ అనేది లిస్ట్ చేస్తది. డాకర్ ప్రూన్ అంటే అన్ని అన్‌యూజ్డ్ లోకల్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ అన్‌యూజ్డ్ లోకల్ వాల్యూమ్ అవన్నీ డిలీట్ అయిపోతాయి. ఆర్ఎం అంటే ఇంక మనకి 1 లేదా 2, 3 అయినా డిలీట్ సో, ఒకసారి ఈ కమాండ్స్ ప్రాక్టీస్ చేద్దాం ఉండండి. డాకర్ క్రియేట్ యాక్చువల్‌గా డీబీ01 డేటా DB02 డేటా. సో, ఈ డైరెక్టరీ ఈ వాల్యూమ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎనేబుల్ టు ఫైండ్ సారీ డాకర్ క్రియేట్ కాకుండా డాకర్ వాల్యూమ్ వాల్యూమ్ ఆల్రెడీ ఉంది. క్రియేట్ అయిపోయింది. ఇంకోటి కూడా క్రియేట్ చేస్తాను చూడండి. 03 ఇంకోటి కూడా క్రియేట్ చేద్దాం. 04 4 అయితే క్రియేట్ చేశాను. ఇదంతా తీసేస్తాను నేను. డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అవన్నీ లిస్ట్ చేసి చూపించాను చూడండి మనకి లోకల్‌లో ఉన్నాయి. లోకల్‌లో అంటే మన హోస్ట్ ఓఎస్‌లో ఉన్నాయన్నమాట. హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇవైతే స్టోర్ అయ్యున్నాయి. యాక్చువల్‌గా ఇక్కడ పైన ఒకటి, కింద ఒకటి ఉంది చూడండి. ఇవేంటి అంటే నేను ఎన్‌జీనిక్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! డాకర్ ఇమేజెస్ చూపిస్తాను మీకు. డాకర్ ఇమేజెస్ ఈ మైసీక్వెల్‌దొకటి, ఎన్‌జీనిక్స్‌దొకటి వాల్యూమ్. వాటి యొక్క వాల్యూమ్స్ అన్నమాట ఇవి. సో, ఇప్పుడు మనం క్రియేట్ చేసింది మాత్రం 2, 3, 4 ఈ 4 క్రియేట్ చేసాం. ఈ వాల్యూమ్స్ అయితే డిస్‌ప్లే చేసాం. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం కంటైనర్ అయితే డిలీట్ చేసాం గదా! సో, ప్రీవియస్ కమాండ్ ఉందో లేదో మళ్ళీ టైప్ చేసుకోలేమా? కంటైనర్ రన్ చేద్దాం. యాహ్! కంటైనర్ రన్. డాకర్ రన్ నేమ్ వచ్చేసి డీబీ01 ఆల్రెడీ డిలీట్ చేసాము. ఈ నేమ్ యూజ్ చేసినా మళ్ళీ మనకేం అవసరం లేదు. సో, మైసీక్వెల్ రూట్ పాస్వర్డ్ వచ్చేసి సేమ్ 1, 2, 3, 4
పోర్ట్ కూడా అదే. ఆల్రెడీ నేను కంటైనర్స్ అన్ని డిలీట్ జేసేసాను. కంటైనర్స్ అయితే ఏం లేదు. ఇక్కడ నేనేం జేస్తానంటే పోర్ట్ అదే పెట్టేస్తాను. varlib db0 డేటా ఇదంతా తీసేయొచ్చు మనం. ఎందుకంటే వాల్యూమ్స్ యూజ్ చేసాం గాబట్టి ఇదంతా తీసేయొచ్చు. -v జస్ట్ db01 అంటే తీసుకోదు. ఎందుకంటే db01 ఏంటి అంటే నేనిక్కడ లోకల్‌లో మాన్యువల్‌గా క్రియేట్ చేశాను మేక్ డైరెక్టరీ. db02 తీసుకుంటాను. మిగతా అంతా సేమ్. ఎంటర్ క్లిక్ చేస్తాను. కంటైనర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు డాకర్ పిఎస్ కంటైనర్ రన్నింగ్‌లో ఉంది చూడండి. సో, అది ఎక్కడ క్రియేట్ అయ్యుంటది అంటే varlib డాకర్ వాల్యూమ్స్ డైరెక్టరీలో ఇవుంటాయి. సో, సేమ్ కమాండ్ ఇక్కడ నేను మళ్ళీ యూజ్ చేస్తాను చూడండి. ఇక్కడ 02 మెన్షన్ చేసినా కదా! 01 మెన్షన్ చేస్తా. అది కాదు ఎర్రర్ వస్తది. అంటే ప్రాక్టీస్ కోసం నేను ఎంటర్ చేస్తున్నా చూడండి. ఇక్కడ నేమ్ వచ్చేసి db01 ఉంది కదా! db02 db02 తీసుకున్నాను. సేమ్ పాస్వర్డ్ సేమ్ db01 ఎంటర్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చింది. అదైతే క్రియేట్ అయిపోయింది. కాకపోతే వాల్యూమ్ దగ్గర ఎర్రర్ వచ్చింది చూడండి. db02 -bind పోర్ట్ ఈస్ ఆల్రెడీ అలోకేటెడ్ ఓకే. పోర్ట్ ఆల్రెడీ అలోకేటెడ్ వచ్చింది కదా! పోర్ట్ వచ్చేసి 3031 అని ఇస్తా. db02 ఆల్రెడీ ఎగ్జిస్ట్‌లో ఉందా? అది మళ్ళీ డిలీట్ చేసేస్తానులెండి. ఏం ప్రాబ్లమ్ లేదు. db03 ఇస్తాను. db03 అది క్రియేట్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఎల్ఎస్ క్లిక్ చేస్తాను. db01 కదా! మనం ఇక్కడ ఇచ్చింది. అది ప్రీవియస్‌దే ఉంటది మనకి. ఎల్ఎస్ డీబీ సో, ఇన్‌స్టాన్స్ అయితే హ్యాంగ్ అయిపోయింది. మళ్ళీ స్టాప్ చేసి స్టార్ట్ అయితే చేశాను. ఇప్పుడు కమాండ్ మళ్ళీ పేస్ట్ చేస్తాను నేను. కమాండ్ ఎళ్ళిపోయిందా? క్లిప్‌బోర్డ్‌లో ఏమైనా ఉందేమో చూస్తాను. నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి యాహ్! డాకర్ రన్ మైసీక్వెల్. యాక్చువల్‌గా డీబీ0 డేటా ఇచ్చాను కదా నేను. ఒకసారి చెక్ చేద్దాం. డాకర్ పిఎస్ హైఫన్ ఏ ఎగ్జిటెడ్ ఒకటైతే క్రియేట్ అయింది జస్ట్. ఎల్ఎస్ క్లిక్ చేద్దాం. ఆ డీబీ01 డేటాలో డైరెక్టరీలో ప్రీవియస్‌గా లాస్ట్ డేటా ఉంటది. ఇవన్నీ నేను క్లోజ్ చేస్తాను. డాకర్ రిమూవ్ డాకర్ ఆర్ఎం కాపీ పేస్ట్ కాపీ. అన్నీ అయితే రిమూవ్ అయిపోయినాయి. సో, ఒకసారి మళ్ళీ డాకర్ పిఎస్ చెక్ చేద్దాం. ఏమైతే లేవు. సో, స్క్రీన్ అనేది క్లియర్ చేస్తాను. మనం డాకర్ వాల్యూమ్స్ కమాండ్ యూజ్ చేసి క్రియేట్ చేసినాం కదా! డాకర్ వాల్యూమ్స్ కాదు వాల్యూమ్. సో, డీబీ01 డేటా. సో, ఆల్రెడీ 01 డేటా ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది చూడండి. ఎప్పుడైతే ఈ కమాండ్ యూజ్ చేసినామో మనం -v db01 డేటా ఈ డైరెక్టరీ కూడా క్రియేట్ అయిపోయింది. అది ఎక్కడుంటది అంటే మళ్ళీ చెప్తాను చూడండి. ఒకసారి మళ్ళీ ఇది రన్ చేద్దాం. ఎనీవే ప్రాసెసర్ అంటూ రన్ చేద్దాం. షిఫ్ట్ ఇన్సెట్ కొడతాను. ఇప్పుడు రెస్పాండ్ అయింది. పేస్ట్ కొడతాను నేను. ఓకే. డాకర్ రన్ నేమ్ వచ్చేసి db01 ఇస్తాను. సో, అన్ని కంటైనర్స్ మనం డిలీట్ చేసేసాం కదా! సో, -d బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతది. సో, ఎగ్జిక్యూట్ మైఎస్‌క్యూఎల్ పాస్వర్డ్ రూట్ 1234 వాల్యూమ్ db01 డేటా కాకుండా ఆల్రెడీ db01 డేటా ప్రీవియస్‌గా యూజ్ చేశాను నేను. సో, 3 ఇస్తాను నేను. ఇక్కడ 3 కాబట్టి ఇది కూడా 3 ఇస్తాను నేను. db03 డేటా సో, varlib mysql 3030 అనే ఇస్తాను. ఓకే క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ మళ్ళీ డాకర్ పిఎస్ సెలెక్ట్ చేద్దాం. డాకర్ పిఎస్ హైఫన్ ఏ టాప్‌లో ఉంది చూడండి. సో, మనం ఈ కంటైనర్ ఐడీలోకి వెళ్ళామంటే మైసీక్వెల్ ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో ఈ డైరెక్టరీ అందులో డేటా ఉంటదని మనకు ఆల్రెడీ తెలుసు. సో, ఇప్పుడు ఇది ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఎట్లా చెక్ చేయాలి అంటే సుడో
సో, రూట్ యూజర్‌కైతే స్విచ్ అవ్వండి. రూట్ యూజర్‌కి స్విచ్ అయిన తర్వాత సీడీ స్లాష్ వార్ లిబ్ డాకర్ ఇక్కడ ఎల్ఎస్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ వాల్యూమ్స్ అని ఉంటది. ఏది అది? యాహ్! వాల్యూమ్స్ ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు సీడీ వాల్యూమ్స్ ఎల్ఎస్ క్లిక్ చేసుకోండి. టీబీ03 డేటా డేట్ అని ఇచ్చాను చూడండి నేనిక్కడ. ఎనీవే ఇక్కడ మనం ఆల్రెడీ డేటా ఇచ్చాం గదా! అది క్రియేట్ అయిపోయింది చూడండి. ఒకవేళ మనం ఎల్ఎస్ టీబీ03 డేట్ ఇది క్లిక్ చేస్తే దాని లోపల ఏం కంటెంట్ ఉండదు. అదే డేటా ఎంటర్ చేస్తాను. టీబీ03 డేటా. ఇందు లోపల డేటా ఉంది చూడండి. గ్రీన్ కలర్‌లో ఉంది. అంటే అది యూజ్ చేసామని అర్థం. ఈ వాల్యూమ్స్ దగ్గరే ఉన్నాను నేను. ఈ వాల్యూమ్స్ దగ్గరికెళ్ళేసి మళ్ళీ సీడీ డీబీ03 డీబీ03 డేటా. సీడీ అండర్‌స్కోర్ డేటా. ఎల్ఎస్ క్లిక్ చేస్తాను. సేమ్ ఫైల్స్ వచ్చినాయి చూడండి. కేస్ నేను ఇప్పుడు డాకర్ -ఏ ఈ కంటైనర్ ఐడీ డిలీట్ చేసినా గూడా ఈ వాల్యూమ్ డైరెక్టరీలో డేటా అలాగే ఉంటది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని కూడా ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు మనం. ఈ వాల్యూమ్స్ డేటాని ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని స్క్రీన్ క్లియర్ చేస్తాను నేను. క్లియర్ చేశాక సీడీ హోమ్ డైరెక్టరీలోకి వచ్చేస్తాను. ఇప్పుడు లాగౌట్ కాదు ఎగ్జిట్ ఉబుంటూకొచ్చేసాను గదా! ఇప్పుడు డాకర్ వాల్యూమ్ డాకర్ వాల్యూమ్ టీబీ03 డేటా. వస్తుందండి. మౌంట్ పాయింట్ ఏమో చూపిస్తుంది. వేర్‌లిబ్ డాకర్ వాల్యూమ్స్ టీబీ03 డేటా. టీబీ03 డేటా. చి డేటా. యాహ్! ఇప్పుడొచ్చింది చూడండి. సూడోకి స్విచ్ అయిన తర్వాత లోడ్ అయింది ఇది యాక్చువల్‌గా. ఇదంతా జేసన్ ఫార్మాట్‌లో చూపించింది చూడండి. డాకర్ ఇన్స్పెక్ట్ టీబీ03 డేటా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐడీస్ ఇవన్నీ ఇది ఒక ఐడీ అనమాట. దీని ఐడీ ఎప్పుడు క్రియేట్ అయింది. సో, పాతొచ్చేసి మనకి అన్నిటికి డాకర్ ఎంట్రీ పాయింట్ డాట్ సెల్ ఈ ఫైలే. సో, ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి మైసీక్వెల్స్‌ది. సో, స్టేటస్ వచ్చేసి రన్నింగ్‌లో ఉంది ఇదిప్పుడు. ఇది ఇమేజ్ యొక్క డీటెయిల్స్ ఇవి. ఇమేజ్ డీటెయిల్స్. కంటైనర్ ఐడీ నెట్వర్క్ ఐడీస్ అనమాట ఇది. పోర్ట్ ఇవంతా. పోర్ట్ వచ్చేసి 3030 ట్రాఫిక్ డ్రైవరు. నేమ్ ఓవర్‌లేది ఒకటొచ్చింది. సో, ఇది వాల్యూమ్ జూడండి ఒకసారి. సోర్స్ వచ్చేసి డాకర్ వాల్యూమ్స్ డీబీ3 హైఫన్ డేటా. సో, డెస్టినేషన్ ఎప్పటికైనా వేర్‌లిబ్ మైసీక్వెల్. లోకలు మనకి బైండింగ్ అని ఉంటది. బైండింగ్ ఒక వేరియబుల్ ఉంటది. అది కనిపించట్లేదే. ఎన్వైర్న్‌మెంట్, పాస్వర్డ్ ఇవన్నీ మైసీక్వెల్ పాస్వర్డ్. టీఎంటీ వాల్యూమ్. సో, బైండింగ్ నాకు తెలిసి కంటైనర్ ఐడీకుంటది. ఇదైతే గాదు. సో, స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాం. ఈ విధంగా మనకి వాల్యూమ్స్ గూడా మనం ఇన్స్పెక్ట్ జేసుకోవచ్చు. స్క్రీన్ క్లియర్ చేస్తాను. సో, సీడీ ఎంటర్ జేసి హోమ్ డైరెక్టరీకొచ్చేస్తాను. సో, ఎగ్జిట్ చేసేద్దాం రూట్‌కి. సో, డాకర్ -ఏ డాకర్ ఇప్పుడు దీన్ని లాక్స్ చెక్ చేద్దాం. డాకర్ లాక్ ఇది కంటైనర్ ఐడీ కాపీ చేద్దాం. పేస్ట్. ఓకే. దీని యొక్క లాక్స్ ఇవి. యాహ్! బైండ్ అడ్రెస్ ఇక్కడొచ్చింది గానీ, వేర్ లిబ్ మైసీక్వెల్ టీబీ03 డేటా అని ఫోల్డర్ ఉండాలబ్బా! అది దానికోసం నేను సెట్ జేస్తున్నాను. లాక్స్ ఇది చూడడం చాలా హెడేక్ పని ఇది అసలు లాక్స్. కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది లాక్స్ చెక్ చేయటం. సో, డాకర్ ఇది గూడా వచ్చేస్తుంది. సూడోకి స్విచ్ అవుదాం ఒకసారి. సూడో ఎస్‌యు బైండింగ్, బైండింగ్ ఇక్కడే ఉంటది. ఇంక ఇందులోనే ఉంటది. దాంకోని ఉంటది. సో, డాకర్ ఎంట్రీ పాయింట్, వాల్యూమ్, మైసీక్వెల్, డెస్టినేషన్ మౌంట్స్‌లో ఉండొచ్చు. నేమ్, వాల్యూమ్, టైప్ వాల్యూమ్, ట్రాఫిక్ డ్రైవర్. సో, ఇందులో అయితే లేదు. మీకొకసారి వస్తే మీకు కింద కామెంట్ చేయండి. బైండింగ్ వాల్యూమ్ డ్రైవర్, పోర్ట్ బైండింగ్స్. యాహ్! బైండ్స్ దొరికిందయ్యా.
ఓహ్! నేమ్‌లో ఉందక్కడ యాక్చువల్‌గా. ఇక్కడ బైండ్స్ ఉన్నాయి చూడండి. డీబీ03 డేటా వార్‌లిబ్ మైసీ. అంటే వార్‌లిబ్ మైల్ సీక్వెల్ ఏటి కంటెంట్ అయితే ఉంటదో ఇక్కడ కూడా పుష్ చెయ్యి అని అర్థం దీని మీనింగ్. సో, హోస్ట్ కాన్ఫిగ్. సో, ఫైనల్‌గా అదేదో దొరికేసింది. ఇట్లా లాగ్స్ అయితే చెక్ చేసుకోవాలి మనం ఇన్స్పెక్ట్ చేసుకునేసి. సో, రూట్ నుంచి ఉబుంటుకైతే స్విచ్ అవుదాం. ఎక్స్ఐటీ స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాం. సో, ఫైనల్‌గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ప్రతి ఒక్క కంటైనర్‌కి ఒక ఐపీ ఉంటదని. సో, ఒకసారి అది కూడా చెక్ చేద్దాం. సో, అది చెక్ చేయాలి అంటే మనం వాల్యూమ్స్‌లోకెళ్ళాలి. వాల్యూమ్స్ అవసరం లేదు. డాకర్ -a దాని లాగ్స్ చెక్ చేద్దాం మనం. లాగ్స్‌లో ఉంటది. బాక్స్ కంటైనర్ ఐడీ కాపీ పేస్ట్. దాని ఐపీ చూడండి ఒకసారి. సీక్వెల్ హ్మ్. ఇందులో అయితే లేదు. మళ్ళీ సూడోకి స్విచ్ అవ్వాలి మనం. సుడో ఎస్‌యు db03 డేటా. సో, ఇది ఐపీ అడ్రెస్ ఇది. ఓకే. ఇది డైరెక్టరీ ఉంది గదా! సో, దానికుందిక్కడ. 3 టైమ్స్ చెప్పిన. సారీ యాక్చువల్‌గా. కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉంది నాకు కూడా. కాపీ క్లిక్ చేశాను. సో, ఐపీ అడ్రెస్ దీనికి పింగ్ కూడా చేసుకోవచ్చు మనం. ఈ ఐపీ అడ్రెస్ ఇచ్చేసాము అంటే పింగ్ అవుతది దానికి. ఈ 4 బిట్స్ నెట్వర్క్ అనేది పింగ్ అవుతది చూడండి. టీటీఎల్ 64 టీటీఎల్ ఈ ఐపీని కాపీ చేసి పెట్టుకున్నాను నోట్‌ప్యాడ్‌లో. ఈ ఐపీ విజిట్ చేస్తే మనకేం లోడ్ గాదు. ఇది కంటైనర్ ఐడీ అనమాట ఇది. కంట్రోల్ సి క్లిక్ చేస్తే మనకు స్టాప్ అయిపోతదది. ఎనీవే స్క్రీన్ అనేది క్లియర్ చేస్తాను. సో, ఇది కూడా ఎగ్జిట్ చేస్తాను. ఉబుంటూ యూజర్‌కి స్విచ్ అవుతాను. సో, స్క్రీన్ క్లియర్ చేశాక మళ్ళీ ఒకసారి డాకర్ పిఎస్ సెలెక్ట్ చేయండి. సో, ఇవి రన్నింగ్ కంటైనర్ ఐడీస్ అనమాట. కొంచెం జూమ్ చేస్తా. ఇది మైసీక్వెల్ అనమాట. సో, ఇన్ కేస్ మీరు మైసీక్వెల్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి కదా! అంటే మీ మైసీక్వెల్ ఎంటర్ అవ్వాలో లేదో కదా! దాన్ని ఎంటర్ అవ్వాలి అనుకుంటే డాకర్ ఈఎక్స్ఈసీ -ఐటీ కమాండ్ ఈ డాక్టర్ ఐడీ కాపీ చేసేయండి. పేస్ట్ చేసి స్లాష్ బిన్/పాష్. సో, మనం ఈ కంటైనర్ లోపల ఉన్నాము. ఇక్కడ మీరేం చేస్తారంటే సుడో -యు డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి రూట్ అనమాట ఈ డేటాబేస్‌కి. స్లాష్ హైఫన్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చి ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అడుగుతది. సారీ సుడో కాదు మైస్క్వెల్ ఎంటర్ పాస్వర్డ్ అడుగుతది. పాస్వర్డ్ మనం ఫస్ట్‌లో సెట్ చేసాం కదా! 1, 2, 3, 4 అది ఎంటర్ చేయండి. మనం MySQLలోకైతే లాగిన్ అవుతాం. సో, లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ మనం డిస్‌ప్లే చేయడానికి కమాండ్ ఎంటర్ చేయండి. షో డేటాబేస్ సెమీకోలన్ కాదు కోలన్ అనమాట. ఎంటర్ క్లిక్ చేయండి. సో, డేటాబేస్ ఇన్ఫర్మేషన్ ఆ! 4 రోస్ అయితే ఉన్నాయి. సో, ఎగ్జిట్ అయితే వచ్చేద్దాము. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎగ్జిట్ చేసేద్దాం కంటైనర్ ఐడీ నుంచి. ఇది కూడా క్లియర్ చేసేద్దాం స్క్రీన్. సో, ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు గదా! లాగ్స్ గురించి, అలాగే వాల్యూమ్స్ గురించి క్లియర్ అండర్‌స్టాండింగ్ అయితే వచ్చింది. ఇన్ కేస్ ఈ వీడియోల గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో, మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము.